విద్యార్థి సంఘాల పేరుతో అమ్మాయిలపై వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఎన్ఎస్యుఐ నాయకుడు ఓ అమ్మాయిని వేధింపులకు గురి చేశారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బగ్గంటది అది ఒడిశా రాష్ట్రంలో ఒక ఎన్ఎస్యు లీడర్ పేరుతో అమ్మాయిపై 19 సంవత్సరాల అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే కనీసం స్పందించినటువంటి రాహుల్ గాంధీ వెంటనే ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు వారు సమాధానం చెప్పాలి. దేశం మొత్తం మీదుగా నేను రాజ్యాంగం పట్టుకొని నాకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని పాదయాత్రలో తనను ఉదిక్ ప్రదాత్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పాదయాత్రలో ఒడిశా రాష్ట్రం మొత్తం మీద పర్యటన చేసినటువంటి రాహుల్ గాంధీ అదే ఎన్ఎస్యు లీడర్ ఒక అమ్మాయిని అఘాయిత్యం చేస్తే కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఈరోజు ఎన్ఎస్యు లీడర్లమంటూ మేము కాంగ్రెస్ లీడర్లమంటూ అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా ఒక ప్రొఫెసర్ ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేసి టార్చర్ పెడుతుంటే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఎన్ఎస్యు లీడర్లు విశ్వవిద్యాలయాల్లో ఎన్ఎస్యు అని చెప్పుకునేటువంటి లీడర్స్ కారణంగా విశ్వవిద్యాలయాలు అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో మహిళలకు